హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే మీషోలో కొన్ని శారీస్ ఇంకా బ్లౌజెస్ని అయితే ఆర్డర్ చేశాను. వాటిని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి పింక్ శారీ అండి. శారీ విత్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి వర్క్ అయితే ఇచ్చాడు. కలర్ వచ్చేటప్పటికి మనకి సేమ్ పింక్ కలర్లో అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇచ్చాడండి. దీనికి బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది ఫుల్గా. ఈ శారీ వచ్చేటప్పటికి ఈ శారీ ప్రైస్ 618 రూపీస్ పడింది. శారీ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ ఇచ్చాడు. బ్లౌజ్కి అయితే వర్క్ ఇచ్చాడు. సేమ్ కలర్ బ్లౌజ్ దానికైతే వర్క్ అయితే ఇచ్చాడండి. నెక్స్ట్ శారీని ఓపెన్ చేసుకొని చూద్దాము. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. క్రష్డ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. మొత్తం కూడా శారీ అంతా ఆల్ ఓవర్ ప్లెయిన్ అయితే ఉంటుంది. బయట ఇవి మనకి 1000 రూపీస్ లేదే రావండి. అంత బాగున్నాయి శారీస్. ప్రైస్ కూడా మనకి తక్కువ ప్రైస్లోనే మీషోలో అయితే అవైలబుల్లో ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉందండి. శారీ అయితే చాలా బాగుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ శారీని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ 2 శారీస్ కూడా మీషోలో తీసుకున్నవి. ఈ శారీ వచ్చేటప్పటికి రస్ట్ ఆరెంజ్ కలర్ శారీ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంటుంది. శారీలోని బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ ఆపోజిట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు. శారీలోనే ఇచ్చేసాడు. మనకి బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. ఈ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి 513 రూపీస్ పడిందండి. ఈ శారీకి మనకి పళ్ళు వచ్చేటప్పటికి 2 సైడ్స్ స్కాలఫ్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడు. ఇంకా శారీ మొత్తం కూడా పళ్ళు వరకు ఫుల్గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఇంకా మనకి శారీలో మనకి శారీ మొత్తం కూడా హాఫ్ వర్క్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. లోపల బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకా శారీలో మనకి బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్స్తో అయితే వర్క్ చేసి ఉందండి. ఇంకా లోపల బాడీ పార్ట్ హాఫ్ వర్క్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. మిగిలిన మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ మనకి హాఫ్ వర్క్ ఇచ్చాడు. పళ్ళుకి వచ్చేటప్పటికి ఫుల్గా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఈ మోడల్లో మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ మిర్రర్స్ కూడా మనకి రియల్ మిర్రర్స్తో అయితే డిజైన్ చేశాడు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. దీనిలో కలర్స్ వచ్చేటప్పటికి సీ బ్లూ కలర్ ఇంకా గ్రీన్ ఎల్లో కలర్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి శారీ మొత్తం కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. శారీ మొత్తం కూడా మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా హాఫ్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది రియల్ మిర్రర్తో. ఇవి పార్టీవేర్ శారీస్ అండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ శారీని అయితే మనము ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది శారీలోని బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేటప్పటికి మనకి సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉన్న శారీ అండి. ఇది మల్ సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. మొత్తం కూడా శారీ అంతా కూడా వర్క్ అయితే చేసి ఉందండి. ఇది కలర్ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్లో అయితే ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఫుల్గా ఫ్లవర్స్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మనకి ఇంకా లేస్తో అయితే డిజైన్ చేశాడు. హ్యాండ్స్కి అయితే ఇలాగ మనకి లేస్ బోర్డర్ లాగా ఇచ్చాడు. ప్రైస్ వచ్చేటప్పటికి 634 రూపీస్ పడిందండి. శారీలోని బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు. కాకపోతే దాన్ని విడిగా అయితే ఉందన్నమాట శారీలో. ఇది శారీలోని పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి హెవీగా వర్క్ చేసి ఉంది. ఇది శారీలోని బాడీ పార్ట్. మనకి హాఫ్ వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. ఇంకా లోపల వరకు అయితే మనకి ప్లెయిన్ ఇచ్చేసాడు. మొత్తం 2 సైడ్స్ కూడా మనకి లేస్ బోర్డర్తో అయితే డిజైన్ చేశాడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నెక్స్ట్ శారీని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ శారీ అండి. ఈ శారీ మొత్తం కూడా మనకి ఇలాగ ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. శారీ పైన మనకి పీకాక్స్తో అయితే ఇచ్చాడండి. ఫ్లవర్స్ ఇంకా పీకాక్స్తో డిజైన్ ఇచ్చాడు. మనకి టాప్లో ఇంకా కింద బోర్డర్ వైపు కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చాడు. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా పళ్ళుకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. దానికి మొత్తం కూడా మనకి డక్స్తో అయితే ఇచ్చాడండి. పళ్ళుకి ఇంకా టజల్స్ కూడా యాడ్ చేశాడు. ఇది వచ్చేటప్పటికి లెనిన్ కాటన్ శారీ అండి. ప్రైస్ వచ్చేటప్పటికి 500 చేంజ్ అయితే పడింది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి వైట్ కలర్ బ్లౌజ్. దానికి మొత్తం కూడా ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ అయితే ఇచ్చాడండి. చాలా బాగుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్
కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ శారీని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ ఈ వీడియోలోనే మనము మీషోలో అయితే కొన్ని బ్లౌజెస్ను కూడా ఆర్డర్ చేసుకున్నామండి. ఆ బ్లౌజెస్ను కూడా ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు ఫ్రంట్ టు బ్యాక్. ఇంకా మనకి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్కి మొత్తం కూడా మనకి ఫుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. మొత్తం స్కాలఫ్ బోర్డర్ లాగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనకి దీనిలో అయితే ఇదే కలర్లో నేను 2 బ్లౌజెస్ని అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి కాటన్ బ్లౌజ్. దీనికి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి హాఫ్ రౌండ్ నెక్ ఇచ్చి ఇంకా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్తో అయితే డిజైన్ చేశాడు. బ్లాక్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. ఈ బ్లౌజ్కి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేశాడు. 2 కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చాలా బాగుందండి బ్లౌజ్. మనకి 180 రూపీస్ అయితే పడింది. ఈ కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కలంకారీ డిజిటల్ ప్రింటింగ్తో అయితే ఉంటుందండి. మనకి ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ ఓపెనబుల్ బటన్స్తో అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాడండి. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చాడు. మనకి ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా కూడా కలంకారీ ప్రింటింగ్తో ఉంటుంది. ఈ బ్లౌజ్ యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి 180 రూపీస్ పడింది. ఇది కూడా లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా వీ నెక్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేటప్పటికి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. నెక్ వచ్చేటప్పటికి మనకి ఇలాగా టూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది. మనకి బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాడు. బ్యాక్ ఓపెన్ ఇవ్వలేదు, బట్ మనకి బ్యాక్ డ్రాప్ ఇచ్చి దానికి బటన్స్తో అయితే డిజైన్ చేశాడు. ఇది కూడా బ్లాక్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ మనకి ఫ్రంట్ ఓపెనబుల్ బటన్స్తో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంటుంది. మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉందండి. చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చాడు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ ఓపెనబుల్ బటన్స్తో అయితే ఉంటుంది. మనకి ఇది బోట్ నెక్ లాగా ఇచ్చాడండి. సైడ్ వరకు వర్క్ చేసి ఉంది ఫ్లవర్స్తో. ఇంకా హ్యాండ్స్ పైన కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఇది కూడా మనకి ఫ్రంట్ ఓపెనబుల్ బటన్స్తో అయితే ఇచ్చాడు. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇచ్చాడండి. ఇంకా మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ఇలాగా బ్యాక్ నెక్ అయితే మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. ఫ్లవర్స్తో లోటస్ ఫ్లవర్స్తో అయితే ఇచ్చాడు. పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.